హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజుకి మన ప్రపంచం అనేక రహస్యాలతో నిండి ఉంది. ఆ రహస్యాల్ని ఛేదించడం కూడా కష్టమైన పని. ఈ రోజుకి బయటపడని రహస్యాలు అనేకం ఉన్నాయి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఉన్నత శిఖరాల్ని అధిరోహించామని గొప్పలు చెప్పుకుంటున్న ఈ సమయంలో కూడా అనేక రహస్యాలకు అసలు కారణాలేంటో తెలీదు మనకి. ఇందులో కొన్ని రహస్యంగానే మిగిలాయి. అలాంటి రహస్యాల గురించి తెలిసినప్పుడు మనకి ఆశ్చర్యం కలగటం సహజం. ఈ రోజు వీడియోలో అలాంటి ఒక సంఘటన గురించి మీకు చెప్పబోతున్నా. ఇలాంటి ఘటన అలెక్స్ కూపర్ విషయంలో జరిగింది. ఈ రోజు వీడియోలో మన కథానాయకుడు అలెక్స్ కూపర్. ఈ విషయాల గురించి తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు చూడండి. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. అతన్ని చూస్తే అతను అన్ని రకాల అవకాశాలు, సౌకర్యాలతో జీవిస్తున్నాడు అనిపిస్తుంది. ఆ వివరాలేంటో వివరంగా తెలుసుకుందాం. 1987 నాటి విషయం ఇది. అలెక్స్ కూపర్ తన బాల్యమంతా అనాథ శరణాలయంలోనే గడిపాడు. స్వయం కృషితో కష్టపడే తత్వంతో బ్రిటిష్ కొలంబియాలోని నాడాలో ఉన్నతోద్యోగిగా నియమితుడయ్యాడు. ఆ సమయంలో అతనికి భార్య, 5 పిల్లలు ఉండేవారు. వాళ్ళు చక్కగా పెద్దవాళ్ళయ్యారు, జీవితంలో స్థిరపడ్డారు. తన గురించి ప్రపంచానికి ఈ విషయాలే చెప్తూ వచ్చాడు. కుటుంబం కోసం అన్నీ మంచిగానే చేస్తూ వచ్చాడు. ఒక పెద్ద ఇల్లు ఉండేది, అందులో ఒక పెద్ద కుటుంబం కూడా ఉండేది. కానీ అతను గత 20 ఏళ్లుగా ఇల్లు శుభ్రం చేస్తూ ఉండేవాడు. ఇలాంటి చిన్న చితక పనులే చేస్తూ ఉండేవాడు. ఆ తర్వాత ఏదైనా కొత్తగా ప్రయత్నించాలనుకున్నాడు. ఒక చిన్న ట్రక్ తీసుకున్నాడు. ఇళ్లకి కిరాణా సరుకులు సప్లై చేసేవాడు. ఈ పని కొంత సులువుగా ఉండేది, డబ్బులు కూడా బాగానే వచ్చేవి. ఇక అతని ఈ పనులన్నీ మానేసి విశ్రాంతి తీసుకునే సమయం వచ్చేసింది. అతని అర్ధాంగి కూడా చాలా సంతోషపడింది. ఇక తన భర్త తనతో ఎక్కువ సమయం గడుపుతాడని ఆశపడింది. కానీ విధిరాత ఎలా ఉందో ఎవరికి తెలుసు. 1987 ఏప్రిల్ 4న అలెక్స్ కూతురు లియోల్లా తన భర్తతో కలిసి మార్కెట్కు సరుకులు కొనడానికి వెళ్ళింది. ఈలోపే తన తండ్రి వెహికల్ రోడ్డు పక్కన పార్క్ చేసి ఉండడం గమనించింది. కార్కి తాళం వేసి ఉండడం గమనించింది. కానీ చుట్టుపక్కల తన తండ్రి ఎక్కడా కనిపించలేదు. దీంతో అతని కూతురు ఆందోళనకు గురైంది. వెంటనే తను వాళ్ళ అమ్మకి ఫోన్ చేసింది. తండ్రి గురించి వాకప్ చేసింది. తల్లి చెప్పిన మాటలతో మరింత టెన్షన్ పడింది. 2 రోజులుగా తండ్రి ఇంటికే రాలేదని తెలిసింది. అతను పని మీద వెళ్లాడని, ఎప్పుడొస్తాడో తెలియదని చెప్పింది. వెంటనే అలెక్స్ కూతురు తండ్రి స్నేహితులందరికీ ఫోన్ చేసింది. కానీ తండ్రి ఆచూకీ మాత్రం తెలియలేదు. దీంతో తండ్రి ఆచూకీ కోసం లియల్లా అన్ని హాస్పిటల్స్లో వాకప్ చేసింది. గత్యంతరం లేక పోలీసులకు కూడా కంప్లైంట్ చేశారు. వాళ్ళు వెంటనే రంగంలోకి దిగారు. అలెక్స్ కారు అక్కడే కనిపించింది. కారులో ఫిషింగ్ చేసే సామాగ్రి కూడా ఉంది. దీంతో అతను ఫిషింగ్కి వెళ్ళలేదని అర్థమైంది. దీంతో అతని మిస్సింగ్ కేసు నగరమంతా సంచలనం సృష్టించింది. పోలీసులు సీరియస్గా రంగంలోకి దిగి చుట్టుపక్కలంతా వాకప్ చేయటం మొదలుపెట్టారు. అలెక్స్ ఫోటో చూసిన వారు అతను ఒక రెస్టారెంట్లో కనిపించారని చెప్పారు. ఆ రెస్టారెంట్ అతని కారు పార్క్ చేసిన దగ్గరలోనే ఉంది. దీంతో పోలీసులు అతని భార్యని ప్రశ్నించడం మొదలుపెట్టారు. తన భర్త చాలాసార్లు పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుని వెళ్తాడని చెప్పింది. దీంతో పోలీసులు ఎవరైనా అతన్ని డబ్బుల కోసం అడ్డుకున్నారేమోనని అనుమానపడ్డారు. లియోల్లా తన తండ్రి పొరపాటున ఆ పక్కనే ఉన్న నదిలో ఏవైనా పడిపోయాడా, ఎవరైనా పారేశారా అని అనుమానపడింది. కానీ వీటికి ఆధారాలు ఎవరి దగ్గర లేవు. దీంతో పోలీసులు అలెక్స్ ఫోటోని మీడియాలో ప్రచురించారు. ఈ ఫోటో చూసి చాలామంది పోలీసులకు ఫోన్లు చేశారు. ఇలాంటి పోలికలతోనే ఉన్న ఒక వ్యక్తి లిఫ్ట్ అడిగాడని చెప్పారు. అలెక్సా కావాలనే వెళ్ళిపోయాడని పోలీసులు అనుకున్నారు. మరైతే అతను ఎందుకు వెళ్ళిపోయాడో అర్థం కాలేదు. నగరంలో అతనికి మంచి పేరుంది. కొద్ది రోజుల్లోనే రిటైర్ కూడా అవుతున్నాడు. ఇక పోలీసులకి ఏం చెయ్యాలో తోచలేదు. అలెక్స్ కనిపించకుండా పోయి 1 ఏడాది గడిచింది. పోలీసులు ఇంకా వెతుకులాడుతూనే ఉన్నారు. కొద్ది రోజుల తర్వాత మార్గరెట్ తన భర్త చనిపోయాడని నిర్ధారణకొచ్చింది. అతని బర్త్ సర్టిఫికెట్ తీసుకోవడానికి అతని అల్మారా అంతా వెతికింది. కానీ ఆమెకి సర్టిఫికెట్ దొరకలేదు. నగరంలోని మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళింది. అక్కడ ఆమెకు తట్టుకోలేని వాస్తవం ఎదురైంది. అలెక్స్ పేరుతో అసలు ఎలాంటి బర్త్ సర్టిఫికెట్ లేదని తెలిసింది. అలెక్స్ కూపర్ పేరుతో 1952లో ఒక సర్టిఫికెట్ ఉంది. అది అలెక్స్ అండ్ మార్గరెట్ పెళ్లి నాటిది. అప్పటి వరకు అలెక్స్కు బర్త్ సర్టిఫికెట్ ఎందుకు లేదు? ఈ విషయమే మార్గరెట్ తన పిల్లలకు కూడా చెప్పింది. ఇన్నేళ్లు కాపురం చేసిన తన దగ్గరే ఈ విషయం ఎందుకు రహస్యంగా దాచాడు మార్గరెట్కి అర్థం కాలేదు. ఆ తర్వాత 4 ఏళ్ల పాటు అలెక్స్ గురించి ఎలాంటి సమాచారం దొరకలేదు. అలెక్స్ కుటుంబం అతని గురించి దిగులు పడుతూనే ఉంది. 1991లో కూడా అతని సమాచారం కోసం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎలాంటి సమాచారం దొరకలేదు. అదే సమయంలో పోలీసులకు మరో వ్యక్తి కనిపించట్లేదనే సమాచారం అందింది. అతని పేరు డేవిడ్ కూపర్. అతను టొరంటోలో మాయమయ్యాడు. అతను ఒక్కడే ఉండేవాడు.
అతని చుట్టుపక్కల ఇంటివారు అతను కనిపించట్లేదని ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు అతని ఇంటిని సోదా చేశారు. ఇల్లంతా వెతికారు. ఒక టేబుల్ మీద డేవిడ్ కూపర్ ఫోటో దొరికింది. పోలీసులు ఆ ఫోటోని స్టేషన్కి తీసుకెళ్లారు. కనిపించకుండా పోయిన వారి లిస్టులో ఈ పేరు, ఫోటో కూడా పెట్టాలనుకున్నారు. ఈ పని మొదలుపెట్టిన టొరంటో పోలీసులకు ఆశ్చర్యం కలిగింది. 5 ఏళ్ల క్రితం ఆ వ్యక్తి తప్పిపోయినట్టుగా అందులో కంప్లైంట్ చేసి ఉంది. టొరంటో పోలీసులకు దొరికిన ఫోటోలో డేవిడ్ కూపర్ చేతిలో ఒక నవజాత శిశువు ఉంది. ఆ ఫోటో చూసి మార్గరెట్ కుంగిపోయింది. ఎందుకంటే ఆ డేవిడ్ కూపర్ ఎవరో కాదు, అలెక్స్ కూపరే. ఆ పసివాడు తన మనవడే. అతని ఫోటోలు చూసిన వారికి అతని మీద ఎలాంటి అనుమానం రాదు. ఇద్దరు ఒకే మనిషి కావడంతో అందరికీ ఆశ్చర్యం, ఆందోళన మొదలైంది. అయితే ఇప్పుడు అలెక్స్, డేవిడ్ ఇద్దరూ కనిపించకుండా పోయారు. ఆ తర్వాత కొద్ది రోజులకే డేవిడ్ కూపర్ టొరంటోకి తిరిగి వచ్చాడు. ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నించాడు. కానీ అతనికి ఆ ఇంట్లో ఎవరో ఉన్నారని వెంటనే అర్థమైంది. వెంటనే అతను తన ఇరుగు పొరుగు వాళ్ల దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందో వాకప్ చేశాడు. వాళ్ళు జరిగిన విషయం చెప్పాక తాను బిజినెస్ పని మీద బయటకు వెళ్లాలని, ఈసారి ఎక్కువ రోజులు వెళ్లాల్సి వచ్చిందని వాళ్లకు చెప్పాడు. పోలీసులు తన ఇంట్లో సోదాలు చేశారని తెలిసి కలవరపడ్డాడు. వెంటనే తేరుకుని తన ముఖ్యమైన సామాగ్రి తీసుకుని పోలీసులు వచ్చేలోపే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తర్వాత కొద్ది రోజులకు కెనడాలోని ఒక ఛానల్ ఇతని కథనంతా టీవీ షోలో ప్రసారం చేసింది. అప్పటికి ఆ టీవీ షో చాలా ప్రాచుర్యం పొందింది. ఆ తర్వాత హెమింగ్టన్ నుండి పోలీసులకు ఒక వ్యక్తి కాల్ చేశాడు. షోలో కనిపించిన వ్యక్తి తమ పక్క ఇంట్లోనే ఉంటున్నాడని చెప్పారు. దీంతో పోలీసులు అక్కడికి వెళ్ళి అతన్ని పట్టుకుని ఇలా ఎందుకు అందరి నుండి తప్పించుకు తిరుగుతున్నాడో అడగాలనుకున్నారు. ఏ రహస్యం దాచి ఉంచేందుకు ఇలా చేస్తున్నాడో తెలుసుకోవాలనుకున్నారు. అనేక సంవత్సరాల ప్రయత్నం తర్వాత 1992లో పోలీసులు అలెక్స్ని పట్టుకోగలిగారు. అసలు విషయాలు చెప్పేలా ఒత్తిడి చేశారు. అలెక్స్ అసలు పేరు అల్బీ అసినిక్. 25 ఏళ్ల వయసులో అతను బ్యాంకులో ఒక చిన్న ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. కానీ అక్కడ అతని మీద బ్యాంకు డబ్బు చోరీ చేశాడని అభియోగం వచ్చింది. కానీ అతను దొంగతనం చేయలేదు. అయినా అతని మాట ఎవ్వరూ వినలేదు. దీంతో అతను అక్కడి నుండి పారిపోయాడు. ఆ తర్వాత 1952లో మార్గరెట్ను వివాహం చేసుకున్నాడు. భార్యా పిల్లలతో హాయిగా ఉన్నాడు. ఇప్పుడు రిటైర్మెంట్ టైం దగ్గరికి వచ్చింది. ఇక తన అసలు పేరు తెలిసిపోతుంది అనుకున్నాడు. అందుకే అక్కడి నుండి తప్పించుకున్నాడు. మరో నగరానికి వెళ్ళి తలదాచుకున్నాడు. అలెక్స్కి తెలియని విషయం ఏంటంటే ఈ బ్యాంకులో అసలు దొంగ ఎప్పుడో దొరికాడు. ఇతని మీద వేసిన అభియోగాన్ని కొట్టేశారు. కానీ ఆ విషయం ఆ తర్వాత తెలిసింది. అలెక్స్ ఆ తర్వాతే ఇంటికి చేరాడు. భార్యా పిల్లలు అతన్ని అర్థం చేసుకున్నారు. ఎప్పట్లాగే ప్రేమగా ఉన్నాడు. ఇక 2007లో అలెక్స్, మార్గరెట్ ఇద్దరూ చనిపోయారు. ఇదంతా వింటే చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే చేయని నేరానికి భయపడి ఎక్కడో తలదాచుకొని చివరికి నిజం తెలుసుకుని ప్రశాంతమైన జీవితం గడిపాడు అలెక్స్. మీకెలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.